Congratulations, Olga Vidya, for 18 million subscribers. Please do like and subscribe Olga Videos. నాని గారి కాంబినేషన్స్ కూడా మీకు చేశారు కాబట్టి సినిమాల్లో. అయితే నాని గారు కూడా ఇంకొక ఒక చిరంజీవి, ఒక రవితేజ, ఒక నాని అన్న ప్లేస్ని తెచ్చుకున్నారు కదా. సో ఆయన ఎలా ఉంటారు యాక్చువల్లీ ఆర్టిస్టులతోటి వాళ్ళతోటి? నాని గారు ఫుల్ కూల్. నిన్ను కోరి కృష్ణార్జున ఎంసీఏ చేశాను. అవును, నిన్ను కోరికి నాని గారే రెఫర్ చేశారు. ఓ నేను షూటింగ్ ఫస్ట్ డే అయిపోయినాక శివన్న దగ్గరికి వెళ్ళి థ్యాంక్స్ అన్న మామూలుగా అవకాశం ఇచ్చి చెప్తాం కదా అంటే సూపర్ రా, అరే నానిగారే చెప్పారు రా, ఈ విధంగా సుదర్శన్ బాగా చేస్తాడు ఇది అని శివన్న చెప్పేటప్పుడు నానిగారు ఫుల్ ఎంకరేజ్ చేస్తారు, ఆర్టిస్టులని బాగా సపోర్ట్ చేస్తారు, ఆన్ ది స్పాట్ ఇంప్రూవైజ్ చేస్తారు బాగా. అంటే ఆయన డైరెక్షన్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చాడు, అవును, సినిమా అంతా ఆయన చేతుల్లో ఉంటుంది మామూలుగా, అన్నిట్లో గ్రిప్ ఉంటుంది. ఓ ఇది లాగ్ అవుతుందా, ఓకే, చాలా క్లారిటీగా ఉంటాడు. ఇక్కడ ట్రిమ్ చేయొచ్చు, ఇక్కడ కట్ చేయొచ్చు, ఇక్కడ ఇది చేయొచ్చు, ఫుల్ నాలెడ్జ్ సినిమా మీద. ఇంకా అప్కమింగ్ లో ఇలాంటి ఒక రోల్ నేను చెయ్యాలి అని ఏమైనా ఉందా? మా అందరి కోరిక మేరకు అందరి తరపున నేను అడుగుతున్నాను, ఒక మెయిన్ లీడ్ గా ఏదో ఒకటి చెయ్యండి మా కోసం. అండ్ డైరెక్టర్స్ మీరు రాయండి మా సుదర్శన్ కోసం. చెప్పండి, ఓటీటీ చెప్పండి. ఓటీటీ అయినా పర్లేదు, ఏదైనా సరే. ఓటీటీలో మలయాళం సినిమాలు వస్తుంటాయి కదా బొడ్డి, అలాంటివి చేయండి. తెలుగు ప్రేమలు చూసారా? ప్రేమలు ఒకటి, మంజుమల్ బాయ్స్ ఒకటి. ప్రేమలు ఓటీటీ సినిమా కాదులేండి, పెద్ద సినిమానే. మంజుమల్ బాయ్స్ ఇప్పుడు మీరు అన్నారంటే మంజుమల్ బాయ్స్ మనం ఇప్పుడు ప్రేమలో ఉంది, అట్లాంటి మాకు అవసరం లేదు. ఇది లవ్ స్టోరీలో అయ్యొద్దు. మంజుమల్ బాయ్స్ ఏదో ఓటీటీ సినిమాలు ఉంటాయి కదా, హీరోలు చేయలేనేటి, చిన్న హీరోనో పెద్ద హీరోనో ఎవరో ఒకరు వాళ్ళు చేసేటి వాళ్ళు చేసుకుంటారు. కమర్షియల్ ఫిల్మ్స్, లవ్ అవన్నీ వాళ్ళకి యాప్ట్ ఉంటాయి, బొట్టు కాన్సెప్ట్లు ఉంటాయి కదా, అవి అలాంటి ఏదైనా వస్తే ఓటీటీలో చేద్దాం. ఐ విష్ సత్య గారు ఇప్పుడు ఎలాగైతే ఇప్పుడు జట్లీతో మనతో వస్తున్నారు, మన ముందుకు రాబోతున్నారో, అలా మీకు కూడా ఒకటి పడితే బాగుంటుంది కంప్లీట్ కామెడీ జోనర్ అని చెప్పి చాలా మంది మాలో మేము మాట్లాడుకుంటున్నప్పుడు కూడా సుదర్శన్ కూడా ఒకటి పడితే బాగుండు కదా ఫిలిం అని అనుకున్న వాళ్ళని చాలా మంది ఉన్నాం. యాక్చువల్గా పడేటట్టు ఉన్నాయి, ఆ సెకండ్ రాబోతుంది అనమాట. ఇంకా రాలేదు, ఇంకా రాలేదు కానీ రాబోతుంది. అయితే అప్పటికి ఇప్పటికి మీరు చూసినటువంటి ఇండస్ట్రీలో చేంజెస్ ఏమన్నా ఫైండ్ అవుట్ చేశారా? అండ్ షార్ట్ ఫిల్మ్ ఎరా నుంచి సినిమా ఎరా దాకా వచ్చినప్పుడు ఏమన్నా చేంజెస్ ఫైండ్ అవుట్ చేశారా? అప్రోచ్ అవడం ఇంకొంచెం బెటర్ అయింది, ఈజీ అయింది సినిమాని. మామూలుగా నేను వచ్చిన టైంలో ముందు వాళ్ళతో కంపేర్ చేసుకుంటే నాకు చాలా కంఫర్ట్ ఉంది. ఓకే, ఒక షార్ట్ ఫిల్మ్ తీశాను నేను, నాకు స్ట్రగుల్స్ మీరు అడిగారు కదా ఇందాక, స్ట్రగుల్స్ చెప్పాలన్నా కూడా నాకు ఎందుకు చెప్పబుద్ధి కాదంటే, నా ముందు ఉండే వాళ్ళందరూ విపరీతమైన స్ట్రగుల్, ఎన్నో ఆఫీసులు తిరిగి ఫోటోలు, నేను ఇప్పుడు ఫోటోలే తీపించుకోలేదు. ఏ ఆఫీస్కి పోయినా మీరు ఇప్పుడు ఉండవేమో కానీ కుమారి 21 ఆ టైంలో ఇంత కట్లు ఉండేటి ఫోటోలు, పాపం అంతా తిరిగి ఫోటోలు ఇచ్చుకొని వాళ్ళు చెప్పేదాకా ఆడ ఆఫీసులకి 100 సార్లు తిరిగి ఎన్ని చేశారు కదా. వాళ్ళ తర్వాత మేము వచ్చాం, మాకు షార్ట్ ఫిల్మ్ తీసాము, ఆ షార్ట్ ఫిల్మ్స్ వల్ల రెస్పాండ్ అయ్యారు, కింద ఫోన్ నెంబర్లు పెట్టేవాళ్ళం, ఇన్స్టాగ్రామ్ లేదనుకుంటా అంత యాక్టివ్ గా, ఫేస్బుక్ అప్పుడు ఫేస్బుక్ లో మెసేజ్లు వచ్చేటి, సెండ్ మీ యువర్ నెంబర్ వెదర్ ఇది అని, అలా కొంచెం అప్రోచ్ ఈజీ అయింది అప్పటికంటే. ఇప్పుడు చాలా బెటర్ అయింది. ఇప్పుడు చాలా బెటర్ అయింది. ఇప్పుడు ఇన్స్టాలో యాక్టివ్ ఉంటారా? బేసిక్ నార్మల్ గా మీరు యాక్టివ్ గానే ఉంటారు, ఆన్లైన్ లో ఉంటారు. నేను చేసే సినిమా రిలీజ్ ఉంటే ఆ ప్రోమోలు, ఆ ఫోటోలు పెడుతుంటా, దానికి మించి యాక్టివ్ అయితే ఏముంటారు. అయితే ఇప్పుడు చూసుకుంటే ఒక సినిమా థియేటర్ దాకా రావడమేమో కానీ జనాల్లోకి వెళ్ళాలంటే చాలా స్టంట్లు చేయాల్సి వస్తుంది, కింద మీద పడి ప్రమోషన్స్ చేయాల్సి వస్తుంది. ఈ ప్రమోషన్స్ యాక్టర్స్ మీద ఎలాంటి ఒక ఇంపాక్ట్ చూపిస్తుంది అంటే ఏం చెప్తారు? అంటే సినిమా విషయానికి వచ్చి సెన్సిటివ్ టాపిక్ అయిపోద్ది. ఏమైందంటే సెన్సిటివ్ అంటే ఇలా కాదు, నా వరకు కాదు, సినిమా కొత్త ప్రొడ్యూసర్లు వస్తారు, చాలా కష్టపడి తీస్తారు, అవును, సినిమా కంటెంట్ బాగా వచ్చుంటది. కొంతమందికి సినిమా బాగా రాలేదనుకోండి, ఇది సినిమా అసలు బాగా తీయలేదు, బాగా రాలేదు అన్నప్పుడు ఆటోమేటిక్ గా అందరికి ఇంట్రెస్ట్ పోతుంటది, బాగా రాలేదని. బాగా వచ్చింది కానీ జనాలకి తెలియదు. చాలా సినిమాలు బాగున్న సినిమాలు అది బాగుందంటారా అనేటప్పుడు థియేటర్ నుంచి వెళ్ళిపోద్ది. అవును, ఎందుకంటే 2-3 రోజులు చూస్తారు కానీ జనాలు రాకపోతే థియేటర్ వాళ్ళు మరీ 3 వారాలు ఆడిచ్చారు కదా. అలాంటి సినిమాలకి ఏమైపోద్దంటే ప్రమోషన్ చేయాలి అని చెప్పేసి ఫాస్ట్ గా రీచ్ చేయాలనే ఉద్దేశంలో పిచ్చి పిచ్చి అన్ని చేయాల్సి వస్తుంది. ప్రాంక్ కాల్స్ అనో లేకపోతే రోడ్డు మీదకి వెళ్ళి ఏదో చేయడమో, ఏది చేసినా సినిమా కోసమే. ఒక యాక్టర్ కి సినిమా అయిపోయిన తర్వాత ఆ ప్రమోషన్ల వల్ల గానీ దేని వల్ల గానీ ఇన్కమ్ కోసం చేయడం. అవును, సినిమా వెళ్ళాలి, సినిమా ఉద్దేశంలోనే నన్ను అడిగారు, వేరే లైక్ షేర్ సబ్స్క్రైబ్ సినిమాకి ఏఎంబి మాల్కు తిరిగాము,
ఆ రోడ్ల మీద తిరిగి మైక్ ఎత్తుకుని తిరుగుతుంది, ఎందుకురా ఇలాంటి ప్రమోషన్లు అని కింద కొంతమంది చాలా మంది పాజిటివ్ గా పెట్టారు. ఆ, ఏమవుద్దంటే ఇంకా ఆ సినిమాని ఎలాగో లేదు కష్టపడి తీస్తాం కదా అన్ని ఉమ్, రకాలుగా, ఉమ్, దాన్ని ముందుకు తీసుకెళ్లే క్రమంలో ఉమ్. కొన్నిసార్లు ప్రొడ్యూసర్ సైడ్ నుంచి కొన్ని సజెషన్స్ ఉంటాయి, డైరెక్టర్ సైడ్ నుంచి కొన్ని ఉంటాయి, యాక్టర్స్ గా మాకు ఇలా చేస్తే బాగుంటది కొన్ని, అన్ని కలిపి చేస్తాము. కొన్ని బాగుంటాయి, కొన్ని బాగోవు. Hi, hello, this is Inaya Sultana. for completing 18 million in subscribers.